ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ దళారి అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్యారెంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు గత ప్రభుత్వంపై ప్రతిరోజు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు దాసోజు శ్రవణ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఇవాళ చిల్లర మల్లర అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టి తాను అమలు చేయాల్సినటువంటి ఒక వాగ్దానాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నయవంచనకు మారుపేరుగా, విశ్వాసఘాతకానికి మారుపేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇచ్చినవా? ఇవ్వలేదు. విద్యార్థులకు 5 లక్షల ఫీజు కార్డు ఇచ్చినవా? ఇవ్వలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినవా? చెయ్యలేదు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా అన్నావు. ఇచ్చే 10,000 రూపాయలు రాకుండా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి అడ్డుకున్నటువంటి రేవంత్ రెడ్డి 15,000 రూపాయల రైతు భరోసా ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పని దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు మభ్యపెట్టి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ కౌలు రైతుల నోట్లో మన్ను కొట్టిండు. మహిళలకు 2,500 రూపాయల నగదు ఇస్తా అని చెప్పిండ్రు, దాన్ని కూడా ఇవాళ అటకెక్కించిండు. రైతులకు వరి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు, దాని అతిగతి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలైనటువంటి ఒక వాగ్దానాలన్నీ కూడా మొదటి 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నాడు. మొట్టమొదటి రోజులో కొన్ని చేస్తా అన్నాడు. ఏవి కూడా అమలు చేయకపోతే ఇవాళ దుర్భరమైనటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ సమాజం ఉంది. మాదిగలకు అన్యాయం చేస్తావు, మరో పక్క అంబేద్కర్ విగ్రహాన్ని అగౌరవపరుస్తావు. నీకు దళితులు ఎట్లోటేయాలి రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ పసిడి పంటలతో ఇవాళ పాలు పొంగేటట్టుగా ఇవాళ పాలమూరు జిల్లా మారిపోతే ఓర్వలేక ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండని మాట్లాడుతున్నావు. పోయి అడుగు, నెట్టెంపాడు ప్రాజెక్ట్ని అడుగు, భీమా ప్రాజెక్ట్ని అడుగు, కోయల్ సాగర్ ప్రాజెక్ట్ని అడుగు, చెప్తుంది కేసీఆర్ ఏం చేసిండు. కల్వకుర్తి ప్రాజెక్ట్ని అడుగు, కేసీఆర్ ఏం చేసిండు అని చెప్పని. కవిత గారిని అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీతో కుమ్మక్కైనరు కాబట్టి అరెస్ట్ చేయట్లేరు అంటారు. అరెస్ట్ చేసిన తర్వాత చట్ట ప్రకారంగా ప్రతి పౌరుడికి ఉండేటువంటి ఒక హక్కు ప్రకారంగా కోర్టులో బెయిల్కి అప్లికేషన్ వేస్తే బెయిల్ కోసం బీజేపీతో లాలూచి అని చెప్పని మాట్లాడతారు. నోరా మోరా రేవంత్ రెడ్డి, ఏది పడితే అది మాట్లాడతావే. అది నువ్వే మాట్లాడతావు, ఇది నువ్వే మాట్లాడతావు. ఏదైనా ఒకదానికి కట్టుబడి ఉండవా? రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఏజెంట్ లెక్క, కోవట్ లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నడో ఒకనాడు ఏక్నాథ్ షిండేనో ఇంకే షిండేనో తప్పనిసరిగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది.